రాత్రి వేళలో స్నానం చేయకుండా నిద్రపోని వాళ్ళు చాలామంది ఉంటారు. కొందరు భోజనం చేసిన వెంటనే స్నానం చేసి నిద్రపోతుంటారు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిద్రపోయే ముందు స్నానం చేస్తే మెదడుకు సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి రాత్రి వేళల్లో శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. దీనిని మెదడు గ్రహించి బాడీకి రెస్ట్ ఇవ్వాలనే సంకేతాలు ఇస్తుంది. నిద్రపోవాలని మెదడు సంకేతాలు ఇస్తున్న సమయంలో స్నానం చేస్తే బాడీలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఒకవేళ నిద్రపోయినా దీని ప్రభావం మెదడుపై పడుతుంది. కొందరు తలస్నానం చేసిన వెంటనే నిద్రపోతుంటారు. ఇది మరింత ప్రమాదకరం. స్నానం చేసిన వెంటనే నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. రాత్రి వేళల్లో చాలామంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు. ఇలా స్నానం చేసి వెంటనే నిద్రపోవడం వల్ల గుండెపై ప్రభావం చూపుతుంది. శరీరంలో ఉష్ణోగ్రత మెదడుతో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటు సమస్యను మరింత పెంచుతుందంట. రాత్రిపూట స్నానం చేయడం వల్ల నిద్రకు కూడా భంగం కలుగుతుంది. చాలామంది అలసట తొలగిస్తుందని అనుకుంటారు. కానీ స్నానం చేసిన వెంటనే నిద్రపోతే దీని ఎఫెక్ట్ శరీరంపై పడుతుంది. దీని కారణంగా పగలు అలసట పెరుగుతుంది. నిద్ర సరిగా పట్టకపోవడంతో ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వస్తాయట. ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేయడం వల్ల కళ్ళలో తేమ శాతం తగ్గిపోతుంది. దీంతో కళ్ళు ఎర్రగా మారుతాయి. ఇది అనేక కంటి సమస్యలకు కారణం కావచ్చని చెబుతున్నారు నిపుణులు. రాత్రి భోజనం తర్వాత వెంటనే స్నానం చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఆహారం జీర్ణం కావడానికి కడుపులో రక్త ప్రసరణ జరగడం చాలా అవసరం. కానీ స్నానం చేసిన వెంటనే ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. ప్రతిసారి భోజనం తర్వాత స్నానం చేసి నిద్రపోయినట్లయితే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. స్నానం చేసిన తర్వాత చాలామంది తడి వెంట్రుకలతోనే నిద్రపోతుంటారు. అలా నిద్రపోవడం వల్ల బ్యాక్టీరియా మరింత పెరుగుతుంది. దీనివల్ల స్కాల్ప్ దెబ్బతిని జుట్టు రాలే సమస్యలు ఎక్కువ అవుతాయి. తలపై దురద, చుండ్రు వంటివి వస్తాయి.